పాముకు తలలో విషం ఉంటుంది అన్నారు. మనిషికట నిలువెల్లా విషము. మనిషికి నిలువెల్లా విషము అంటే పాముకు మాత్రం తలలో విషం ఉంటే మనిషికి మాత్రం తన శరీరం అంతా కూడా విషముతో నింపబడిన వాడని మరి ఒక ఆయన పద్యము కట్టాడు. నిజముగా మనుషుడు విషము వంటి వారా అని ఆలోచిస్తే విషము లేకపోయినా మనుషులలో విషపు స్వభావం కనబడతా ఉంటది. ఎలా కనబడుతుంది, ఎలా అని మనం ఆలోచిస్తే మాటల్లో కూడా విషము కలిగిన మాటలు. విషము అంటే మనందరికీ తెలుసు. ఏదైనా మనం తినే దాంట్లో విష పదార్థము కలిగితే ఆ పదార్థము యావత్తు కూడా విషతుల్యమైపోతుందన్న సంగతి మనకు తెలుసు. ఆ విషము ద్వారా మనిషి యొక్క ప్రాణాలు పోతాయని తెలుసు. కానీ మనిషి కూడా మాటలలో విషాన్ని కలిగి ఉంటాడు, తన జీవితంలో కూడా విషాన్ని కలిగి ఉంటాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. అందుకే మనిషిలో ఎన్నో గూడు కట్టుకున్నాయి. దురాలోచనలు గూడు కట్టుకున్నాయి, మోసము చేసే ప్రక్రియలు మనిషిలో గూడు కట్టుకున్నాయి. ఇలా ఎన్నో రకాలుగా మనిషి విషముతో నింపబడ్డాడన్న సంగతి మనం చూస్తా ఉన్నాం. ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ, తిమోతికి రాసిన 2వ ఉత్తరము 3వ అధ్యాయములో 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు, అంత్యదినాలు అపాయకరమైన కాలములు వస్తాయని మీరు తెలుసుకొను. అనగా మనుషులట స్వార్థపరులు, ధనాపేక్షులు, బింకములాడువారు అంటే అబద్ధాలు ఆడతారు, అహంకారులు, దూషకులు, విషపు మాటలు కలిగిన వారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు. ఈ లిస్ట్ అంతా చూస్తున్నప్పుడు, ఈ లిస్టులో వ్రాయబడిన మాటలను మనం చదువుతూ ఉన్నప్పుడు మనిషి నిలువెల్లా విషము కలిగినటువంటి ఆ స్వభావపు లక్షణాలు కనబడతా ఉన్నాయి. ఏంటండి? ఆ మనిషిలో దాగిన విషపు లక్షణాలు ఏమైతే ఉన్నాయి అవి ఏమిటి అంటే, ఒకటేమో స్వార్థమట, 2 ధనాపేక్షట, 3 బెంకములాడి మనసట, 4 అహంకారులట, దూషించేవారట, తల్లిదండ్రులకు అవిధేయులట, కృతజ్ఞత భావం లేనివారట, అపవిత్రులు. ఇలాంటి కారణాలు చూపిస్తున్నటువంటి ఆ మనిషిలో దాగిన ఈ గుణాలన్నీ కలిసి మనిషిని విషతుల్యం చేస్తున్నాయి, మనిషిని పాడు చేస్తున్నాయి అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే మనిషిలో ఎంతటి వాడైనా, ఎలాంటి వాడైనా మనిషిలో స్వార్థము లేని మనిషి అంటూ ఎవరు లేరు. ఎవరెన్ని మాటలు చెప్పినా, దేవుని మాటలు ఎంత ఉపోద్ఘాతంగా ఉపన్యాసాలు చేసినా సరే, ప్రతి మనిషిలోనూ స్వార్థము అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్వార్థము లేని మనిషి అంటూ భూమి మీద ఎవరు లేరు. చూడండి, కుక్క పిల్లలను చూడండి. ఒక కుక్కకి ఆహారం మనం పెడితే 2వ కుక్క ఏం చేస్తుంది? వచ్చి దానిని కరిచి ఇది తినటండి, లేదా దానిని త్రోసేసి ఇది తింటున్న సందర్భాలను మనం చూస్తా ఉన్నామే. అలాగే కోడి పిల్ల అయినా అంతే. కోడి పిల్ల సహితము
తాను తింటున్న దానిని మరొక దాన్ని తినకుండా అడ్డగించేటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం చూడండి. అంటే మనుషులలోనూ స్వార్థం కనబడుతుంది, ఆఖరికి జంతువులలో కూడా తినే ఆసక్తితో వాటిలో తెలియకుండానే స్వార్థపు భావం కనిపిస్తా ఉంది. అయితే మనిషిలో కనబడే స్వార్థం మనిషిలో దాగినంతసేపు ఇబ్బందికరం లేదు, కానీ ఆ మనిషిలో దాగిన ఆ చేదు, ఆ మనిషిలో దాగినటువంటి ఆ స్వార్థం బట్టబయలైతే అది ఆ మనిషికి చాలా ప్రమాదకరమైనది. ఎలా? మనం కోడును కోస్తా ఉన్నాం, చేపని కోస్తా ఉన్నాం. చేపలోనైనా కోడులోనైనా చేదు కట్టు అని ఒకటి ఉంది, మనం చూస్తా ఉన్నాం. ఈ చేదు కట్టు గాని, ఈ చేదు కట్టుతో గాని మనం ఒకవేళ కూర వండితే ఏమవుతుంది? కూరంతా చేదు కట్టు కలిగిన ఆ కూర గాని మనం వండితే ఆ కూరంతా కూడా ఏమైపోతుంది? పాడైపోతుంది. ఆ చేదు కట్టు గాని చిదిగిపోతే ఆ చిదిగిపోయిన చేదుగట్టు వలన ఆ కూర యావత్తు ఏమైపోతుంది? చేదుగా మారిపోతుంది. ఆ చేదుగా మారిపోయే ఆ చేదు కట్టు చూసారా, నిజంగా కూరను పాడు చేసేస్తుంది. చూడండి, ఒక చేపలో ఉన్న చేదు కట్టు, ఒక జంతువులో ఉన్న చేదు కట్టు, ఈ మధ్యకాలంలో చేదు కట్టులో రాళ్ళని, మనుషులకు కూడా చేదు కట్టులో ఏమొచ్చేట రాళ్ళు ఏర్పడుతున్నాయంటున్నారు. అంటే మనిషి తినే ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో ఉపయోగపడే ఈ చేదు కట్టు అనేది ఎలా చేస్తుంది? ఈ చేదు కట్టు అనేది మనిషి తిన్న ఆహారాన్ని మరి శరీరానికి ఉపయోగకరంగా మలిచే ఆ చిన్నది ఒకవేళ మనం వండుకునేటప్పుడు చిదికిపోతే కూర అంతా కూడా ఏమైపోతుందండి? పాడైపోతుంది. ఆ కూరని ఎవరు కూడా తినలేక, ఎలాగైతే చేదు కట్టు చిదిగిపోతే ఆ కూరను మనం తినలేమో, అలాగే స్వార్థము అనేది ఏ మనిషిలో అయితే చిదిగిపోతాడో, బయలుపడిపోతాడో, అట్టి మనుషుడు తన మనసును బట్టి ఏమైపోతున్నాడో తెలుసా? స్వార్థప్రియుడుగా, స్వార్థపరుడుగా సొసైటీలో మనకి కనబడతా ఉన్నాడు. స్వార్థం అంటే ఎలా ఉంటుందో తెలుసండి? స్వార్థం అంటే ఏమిటి అసలని మనం ఆలోచన చేస్తే, ఒక మనిషి ఎదుగుదలను ఒక మనిషి చూసి వారలేకపోతే దానిని ఏమంటాం మనం? స్వార్థము. ఒక మనిషి భక్తి జీవితంలో ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే భక్తిని చూసి, భక్తి గలవాడిని చూసి ఏమనుకుంటున్నాడు? స్వార్థం పడుతూ ఉన్నాడు. భూమి మీద ఎవరు ఏదో ఒక వస్తువు కొనుక్కున్నారు అంటే ఆ వస్తువు మనకు లేదు అన్నప్పుడు వాళ్ళ కొన్న దానిని బట్టి లేని మనకు ఎలా ఉంటుంది అంటే ఒక అసూయ అనేది మనుషులలో కనబడతా ఉంటది. చూడండి, మన నిత్య జీవితంలో స్వార్థము నిండిన మనుషులను ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. స్వార్థముతో, స్వార్థ భావముతో, స్వార్థ చింతతో మనిషి ఎలా మారిపోతాడు అంటే ఆ స్వార్థముతో ఎంతకైనా దిగజారిపోతాడు. ఆ స్వార్థముతో ఎంతకైనా చేయడానికి దిగజారిపోతారు అనడానికి ఎన్నో ఉదాహరణలను మనము జీవించే జీవిత కాలంలో మనం చూడబోతున్నాం. ఇప్పటికే ఎన్నో స్వార్థపు ఆలోచనలు మనం ఎవరెవరియో చూసాము. అంటే మనిషి అనగానే మనుషులలో గూడు కట్టుకున్నవి ఎన్నో ఉన్నవి. వాటిలో ఒకటేమిటి చెప్పండి ఈరోజు? స్వార్థము. ఈ స్వార్థం అనే చేదు కట్టు ఒకవేళ మనలో ఉంటే, ఈ స్వార్థము అనే చేదు కట్టు గాని మనలో దాగితే, ఆ చేదు కట్టుగా ఉన్నంతసేపు ఏ ప్రమాదము లేదు, గాని
ఆ స్వార్థం అనేది బట్టబయలవుతే నీకది ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది. ఇందాక మనం లేఖన భాగాన్ని చదువుకున్నాం. ఈ లేఖన భాగంలో ఎవరు కనబడ్డారు మనకి? యోసేపు అనే ఒక భక్తిపరుడు మన కళ్ళ ముందు కనబడుతూ ఉండగా, యోసేపు అనే ఒక మనపూర్వకమైన భక్తి దేవుడికి చేస్తూ తండ్రి మాటను గౌరవిస్తూ బ్రతుకుతున్న ఒక యోసేపును చూసినప్పుడు, చదువుకున్నప్పుడు అతని మీద అన్నలు ఏం చేశారట? అసూయపడిరి. ఎందుకు పడ్డారు? అసూయ పడుతున్నారు. తాను ఏదో కళలు గని ఆ కళల ద్వారా ఏదో సమాచారాన్ని తన అన్నలకు చెబుతుంటే, అన్నలు ఆ చెప్పినటువంటి ఆ మాటలను ఏం చేయలేకపోయారు? జీర్ణించుకోలేకపోయారు. అన్నలు కనుక జీర్ణించుకోలేకపోయారు. అంటే చిన్నవాడిని చిన్నవాడిగానే చూడడంలో, ఇదిగో యాకోబు కుమారులు 10 మంది కలిసి యోసేపు మీద అసూయ పెంచుకున్నారట. ఏం పెంచుకున్నారు? అసూయ. అంటే అసూయ అనగానే స్వార్థం, స్వార్థం అనగానే మత్సరం అని కూడా దానికి అర్థాలు ఉన్నాయి. స్వార్థమన్నా, అసూయన్నా, మత్సరమన్నా ఒకటే భావన. ఒక మనిషి భక్తి జీవితంలో ఎదుగుతూ ఉంటే వార్వలేని తనాన్నే ఏమంటారు? వార్వలేని తనాన్నే స్వార్థము అంటున్నాం. ఈ స్వార్థం అనే చేదుకట్టు ఒకవేళ మనల్ని ఉండి ఆ చేదుకట్టుగాని చిదిగిపోయే పరిస్థితిలో ఉంటే ఏమండి, మన శరీరం అంతా చేదుమయమైపోద్ది. మనమంతా మన బ్రతుకు విధానం చేదు కలిగిన వారమై ఆ విష స్వభావపు లక్షణాలతో, ఆ స్వార్థము నిండిన మనసుతో ఎదుటి వారికి కీడు చేసే పరిస్థితులు ఎదురవుతాయి. స్వార్థము నిండిన మనసు ఏమవుతుంది? మరొక మనిషికి అపకారాన్ని చేయడానికి సిద్ధపడుతుంది. ఆఖరికి యోసేపు మీద అసూయ పడడానికి కారణం ఏమిటి అంటే, యోసేపు యొక్క కళలు అతడి యొక్క ఔన్నత్యాన్ని సూచిస్తున్నాయని ఆఖరికి అన్నలందరూ కలిసి ఏం చేశారు? అసూయ పెంచుకున్నారు. ఈ అసూయ ఎక్కడికి దారి తీస్తుంది చూడండి. భక్తి జీవితంలో ఎదుగుతున్న యోసేపును సంహరించాలని, యోసేపును అమ్మేయాలని, యోసేపును చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే అసూయ చాలా ప్రమాదకరమైనది, చాలా ప్రమాదకరమైనది. అసూయ ఎంత ప్రమాదకరమైనది? చాలా ప్రమాదకరమైనది. ఎలా ప్రమాదకరమైనది అంటే, తమలో ఎప్పుడైతే తన భావాలను, తన కళలను ఎప్పుడైతే తన అన్నలకు వివరిస్తూ ఉన్నాడో, ఆ అన్నలు ఏమైపోయారట? యోసేపు మీద అసూయపడి ఆఖరికి చంపాలనుకుని మరలా చంపకుండా గోతులు పడేసి, గోతులో వాడిని తీసి ఇష్మాయేలులకు అమ్మేసిన చరిత్ర మనము చూసాము. యోసేపు తప్పులు చేసి తన కుటుంబం వారి చేత అమ్మివేయబడ్డా? తప్పులు చేయకుండా మంచివాడిగా, మంచి భక్తిపరుడుగా ఉన్నందుకు స్వార్థపరుడైంది ఎవరిక్కడంటే అన్నలు స్వార్థపరులయ్యారు, అసూయపరులయ్యారు. కారణం ఏమిటి అంటే, తన తమ్ముడి యొక్క ఎదుగుదలను, ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుదలను చూడలేని వాడు ఆ 10 మంది అన్నలు కలిసి ఏం చేశారు? ఆ తమ్ముడిని అమ్ముకున్నారు. భక్తి జీవితంలో ఎదుగుతున్న హేబేలును కూడా మనం తీసుకుంటే, భక్తి జీవితంలో ఎదుగుతున్న హేబేలును మనం తీసుకుంటే, తన అన్న అయినటువంటి కయీను ఏం చేశాడో తెలుసా? తమ్ముడైన హేబేలును ఏం చేశాడు? దేవుడు హేబేలు యొక్క అర్పణలను లక్ష్యపెట్టి కయీను యొక్క అర్పణలను తిరస్కరించడమే కయీనులో రాజుకున్న ఆ చేదుకట్టు చిరిగిపోవడం అనేది. ఇదిగో, నా తమ్ముడి యొక్క అర్పణలు నువ్వు లక్ష్య పెట్టావు, అందుకే వీడకుండా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచన చేసిన కయీను తన తమ్ముడైన హేబేలుతో పోట్లాడి తన తమ్ముడిని మట్టు
మట్టు పెట్టాడు అంటే ఏమిటి దానికి కారణం? ఏమిటి దానికి కారణం అంటే అసూయ, స్వార్థము నిండిన మనసు. స్వార్థ చింత ఎంతవరకు తీసుకెళ్ళిపోతుంది అంటే స్వార్థము మనిషిని ప్రాణాల మీదకు తీసే అంతగా తీసుకెళ్ళిపోతాడు. హేబేలును చంపేశాడండి. హేబేలును చంపేశాడు అంటే కారణం ఏమిటి చెప్పండి? హేబేలు చంపబడ్డాడంటే కారణం అసూయ. భక్తి జీవితంలో ఎదుగుతున్నందుకు భక్తుడిగా నిజముగా ఉన్నది ఉన్నట్లుగా దేవుడికి ఇవ్వడంలో గాని, దేవుని స్తుతించడంలో గాని, భక్తిని కాపాడుకుంటున్నందుకు తన అన్న అయిన కయీను స్వార్థ మనసుతో తమ్ముడిని ఏం చేశాడట? చంపేశాడు. ఏమండి, స్వార్థముతో జరిగే కార్యాలు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకుంటే స్వార్థముతో మనిషి యొక్క భావాలు ఎంతగా మారిపోతాయి అంటే ఒక చిన్న సందర్భాన్ని మనం చూద్దాం జాగ్రత్తగా. దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథములో 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన ముగ్గురిని, ఆ 120 మంది పైన ముగ్గురు ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. దర్యావేషు గారు పరిపాలనా కాలం. దర్యావేషు బబులోను సామ్రాజ్యాధినేతగా పరిపాలన చేస్తూ ఉండగా 120 సంస్థానాల మీద 120 మంది అధిపతులను పెట్టారట. ఈ 120 మంది మీద మరలా ముగ్గురు అధిపతులను పెట్టారట. ఈ 120 మందిని చూడటానికి మరొక ముగ్గురిని పెడితే ఆ ముగ్గురులో ప్రముఖుడు ఎవరు చెప్పండి? ముఖ్యుడు ఎవరు? దానియేలు. అయితే చూద్దాం. రాజుకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ ముగ్గురికి ఏం చెప్పాడట? ఆ 120 మంది అధికారుల లెక్కలు నా దగ్గరికి స్పష్టముగా తేడా రాకుండా చెప్పాలన్నారట. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాత నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపబలనని రాజు ఉద్దేశించాడు. ఏ లెక్కలలో కూడా లోపము లేకుండా రాజు గారి ఇష్టానికి తగినట్టుగా న్యాయబద్ధమనే కొలమానంగా ఆయన కొలుస్తూ ఉన్నాడట. కనుకనే రాజు ఏం చేయాలనుకున్నాడట? రాజ్యమంతటి మీద అతను నియమించాలి. రాజ్యమంతటి మీద ఒకే అధికారం ఉండాలి. ఇప్పుడు అందరి మీద అధికారి ఎవరవ్వాలి? దానియేలు ఒక్కడే అవ్వాలని రాజు నిర్ణయించాడట, రాజు ఉద్దేశించాడట. అందుక ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. ఏం చేస్తున్నారట? మిగతా వాళ్ళందరికీ ఎలా ఉంది? ఒక బానిసుడిగా, ఒక యెరూషలేము నుండి తీసుకురాబడిన ఈ బానిసుడికి ఇదిగో బబులోను సామ్రాజ్యం అంతటి మీద అధికారాన్ని ఇవ్వబోతున్న ఆ రాజును చూసిన ఆ ప్రధానులకు ముఖ్యులకు ఎలా ఉందట? ఎలా ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎలాగైనా ఇతన్ని ఏదో ఒక లోపాన్ని కనుగొని ఆ లోపము ద్వారా ఇతన్ని రాజుకు పట్టించాలనుకుంటుంటే రాజ్య పరిపాలన విషయంలో ఎలా ఉన్నాడండి? రాజ్య పరిపాలన విషయంలో ఎలా ఉన్నాడు?
నమ్మకస్తుడుగా ఉన్నాడు, ఏ లోపమును వారు కనుగొనలేకపోయేరి. అప్పుడు ఏం చేశారట మనుషులు? అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతను లోపము కనుగొనలేము కనుక్కునిరి. తక్కువ చేస్తున్నాడంటే బయట పెట్టేద్దామని తిరుగుతున్నారట. ఇక్కడ ఇతను ఎక్కడైనా తప్పుడు మాట అంటాడేమో, ఇతను బయటికి లాగేద్దామని చూస్తున్నారట. ఎక్కడా కూడా వీళ్ళకి దొరకకుండా తన పని తాను చక్కగా చేసుకుంటూ పోతా ఉంటే వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? దేవుని విషయమందు తప్ప ఇక దానియేలును మనం ఎక్కడా పట్టుకోలేమనుకున్నారట. అనుకుని ఏం చేశారు చూడండి. అసూయ అనేది మనిషిలో చిరిగిపోతే, ఆ చేదు కట్టు అనేది మనలో చిరిగిపోతే ఎంతగా మనిషి యొక్క ఆలోచనలు మారిపోతాయంటే చూడండి, ఎంతగా మారిపోయి అంటే ఇప్పుడు దానియేలు గారి గురించి వాళ్ళకి తెలుసు. దానియేలు ప్రతిరోజు తన దేశం వైపుకు తిరిగి ప్రార్థన చేస్తాడన్న సంగతి బాగా ఎవరికి తెలుసు. అందుకనే దేవుని విషయంలో తప్ప ఇక పని చేసే ఏ విషయంలోనూ ఇతరులు ఏ లోపాన్ని మనము కనుగొనలేము. ఆ దేవుని విషయమే లోపంగా కనుగొంటే ఇతన్ని జాగ్రత్తగా చంపించవచ్చు అని ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారట. ఏంటా ప్లాను చూడండి. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో చూడండి. 6వ వచనం. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజుల వద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవయుందువుగాక. రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపు చేయనట్లు యోచన చేశారు. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ యుద్ధమును మానవుని యుద్ధమును ఎవడు ఏ మనవి చేయకూడదు. ఇప్పుడు దానియేలును దెబ్బ కొట్టాలి అంటే, దానియేలును పతనం చేయాలంటే, వీళ్ళలో ఉన్న చేదుకట్టు చిరిపేసుకుంటే దానియేలును ఎలాగోగా ఎక్కడో చోట తప్పు పట్టుకోవాలంటే రాజ్య పరిపాలన విషయంలో ఎక్కడా దానియేలు దొరకట్లేదు. ఆ దొరకని దానియేలుని ఎలా పట్టించాలి రాజు ఎదుటంటే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. అధిపతులందరూ ఒక గూడు పుటాన్ని పెట్టుకున్నారు. మనము ఈ దానియేలుని ఎట్టి రీతిగా కూడా మనం పట్టించలేకపోతున్నామే. ఈ దానియేలుని రాజు తర్వాత రాజుటంతటి అధికారం ఇచ్చాడే. మనం ఈ దేశంలో పుట్టాం, మన సొంత గడ్డ మీద ఉండి మన పరిపాలనలో ఉండి వీడెక్కడో యూదుడై ఉండి మన మీద పరిపాలన చేయడం ఏంటి అనుకున్నారు. అనుకుని అతని మీద స్కెచ్ రెడీ చేశారు. ఏం చేద్దామంటే దానియేలు ఎలా దొరుకుతాడు మనకి? అసలు దొరకడు. అసలు ఆయన ఎక్కడ చిన్న పొరపాటు కూడా రాజుకు వ్యతిరేకంగా ఒక్క పొరపాటు కూడా చెయ్యలేకపోతున్నాడు అన్న సంగతి ఎవరికి అర్థమైంది? ఆ ప్రధానులకి, అధిపతులకి తెలియగానే వాళ్ళకి ప్లాన్ చేశారండి. ఏంటంటే ఆ ప్లాను, మనం ఒక రాజు దగ్గర చట్టాన్ని చేద్దాం. 30 రోజులు అంటే నెల రోజుల వరకు ఎవడు ఏ మనిషిని గాని ఏ దేవుని గాని పూజించకుండా కేవలము ఏం చేయాలనుకున్నారట? 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యుద్ధైనను మానవ యుద్ధైనను ఎవడు ఏ మనవి చేయకూడదని ఎవడైనా చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడును. అంటే స్వార్థం ఎక్కడికి ఆలోచించింది? ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. నిజంగా రాజు మీద ప్రేమతోనే చేశారా ఈ చట్టం? రాజు మీద ప్రేమతో రాజా నువ్వే గొప్పవాడు అని చేశారంటే కాదు. వీళ్ళ వెనకాల ఒక స్కెచ్ ఉంది. ఆ స్కెచ్ లో ఎలాగైనా మనకంటే మంచి పొజిషన్ లో, మనకంటే గొప్ప స్థితిలో ఉన్న ఆ దానియేలుని ఎలాగోగా కథం చేయాలి అంటే ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. ఏంటి ఆ మాస్టర్ ప్లాను? 30 రోజుల వరకు
రాజు దగ్గర తప్ప ఏ దేవుని దగ్గర, ఏ మనిషి దగ్గర ఎవడో మొక్కకుండా చెయ్యాలి. ఒకవేళ ఎవడైనా మీరితే వాడిని ఏం చెయ్యాలి? అమ్మో, ముందే రాజేసుకున్నారు వీళ్ళు, ముందే ప్రిపేర్ చేసేసుకున్న వీళ్ళు చక్కగా ఇది అట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళారు పాపం? దర్యావేసికేమో దానియేలు అంటే చాలా ఇష్టం. దర్యావేసికి రాజు దానియేలు అంటే చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టాన్ని చంపకుండా తెలుగుగా ఏం చేశారు వీళ్ళు? తమలో ఉన్న స్వార్థాన్ని బట్టి వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? చక్కటి ప్రణాళిక తయారు చేశారట. ఆఖరికి ఏమైపోయాడు? 12వ వచనం, రాజు సముఖమునకు వచ్చి శాసనము విషయము బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడు ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఏడ వాడు సింహపు గుహలో పడుద్రోయబడినని నువ్వు ఆజ్ఞేయలేదా అని మనం చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్క పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవడను దాన్ని రద్దుపరచజాలరను. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాసనము గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుతున్నాడు. రోజుకి ఎన్నిసార్లు చెప్తున్నాడట దానియేలు గారు? ముమ్మారంటే 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడట. ఇప్పుడు చట్టాన్ని అతిక్రమించేటట్టు ఈ చట్టాన్ని కూడా ఎంత తెలివిగా చేశారో. తెలివిగా చేయడం కాదు, ఇతడు అసలు మామూలుగానే ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ఇతడు ఎలాగైనా ప్రార్థన చేస్తాడు కాబట్టి ఇతడి ప్రార్థన చేయకుండా చేస్తే రాజుకి తిక్కలేస్తే ఏం చేస్తాడు? తీసుకెళ్లి సింహపు భూమిలో పాడేస్తాడని స్వార్థపు చింతతో, స్వార్థపు భావనతో చేస్తే ఏమైంది? చివరికి ఏమైంది చూద్దామా? ఆఖరికి 16వ వచనం, అంతటి రాజు ఆగ్నేయిగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయిగా, రాజు నీవు అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి. అప్పుడు రాజుకైతే ఇష్టం లేదండి. రాజు దగ్గర ఏ లోపము లేనివాడుగా, మంచి స్థితిలో ఉన్నవాడిగా దానియేలు ఉంటే, దానియేలును వాళ్ళ తమ మనసులో ఉన్న స్వార్థాన్ని బట్టి, తమ మనసులో ఉన్నటువంటి ఆ చేదుకట్టు చిదిగిపోయి తమ శరీరం అంతా కూడా స్వార్థముతో నిండిపోయి బానిసుడిగా ఉన్నవాడు మన మీద ఏలికేంటి వీడు? చిన్నవాడయ్యుండి మనకేంటి, మనం దాసులమవుతామంటాడు అని యాకోబు కుమారులు అనుకున్నారు. అనుకుంటమే కాదు, చక్కగా శాసనం తీసుకెళ్ళి అనుకున్నట్టుగా చేసి దానియేలుని ఎక్కడేం చేశారు? సింహపు భూమిలో పాడేశారు. 17వ వచనం, 18వ వచనం, అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములు జరగనీయలేదు. చూసారా, దానియేలు మీద అంత ప్రేమ పెంచుకున్నాడండి దర్యావేషు. తెల్లవారుజామున రాజు వేగిరిమై లేచి సింహం గుహ దగ్గరకు త్వరపడిపోయిను. అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచాడు. రాజు ఏమైపోతున్నాడు అంటే, రాజుకున్న ప్రేమ, ఇదిగో ప్రేమను బట్టి కొంతమంది ఏం చేశారు? స్వార్థము తెచ్చుకున్నారు. ఎవరి మీద? దానియేలు మీద స్వార్థపరులుగా మారిపోయారు. కానీ ఆ స్వార్థం వల్ల ఎక్కడికి తీసుకెళ్తుంది? వారు చేసిన కీడులో ఎవరు పడుతున్నారో దాని గురించి వాళ్ళు ఆలోచించలేదు. ఈ రోజుకి దానియేలుని ఎలాగైనా గోణించమని ఆరాట పడుతూ ఉండగా ఏం జరిగిందో చూడండి. ఏడుపు ముఖం ఎట్టుకుని అడుగుతున్నాడట. దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అతన్ని అడిగాడట. ఏమండి, రాజుకి ఏదో చిన్న ఆశ ఉంది. రాజుకు ఒక విషయం తెలుసు, దానియేలు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు,
దర్యావేషకు తెలుసు. అందుకోసమే అంటున్నాడు, ఉదయం రాత్రి నిద్ర పట్టలేదట, ఉపవాసం ఉన్నాడట. ఏమి తన చుట్టూ డ్యాన్సులు చేసే వాళ్ళని కూడా ఆపించేశాడట. రాత్రి కార్యక్రమాలన్నీ వాయిదా పట్టుకొని రాజుగారి ముందు విందు చేస్తూ డ్యాన్సులు వేసే బృందాన్ని ఆపేశాడట. రాజుగారు సైతము ఏమీ తినకుండా ఏం చేస్తున్నాడంటే ఉదయమే చీకటిని వెళ్ళిపోయి దుఃఖ స్వరముతో అన్నాడట, దానియేలు, జీవము గల దేవుడు నిన్ను రక్షించినా అని అడగగానే అప్పుడు స్వరం వినపడుతుంది చూడండి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించిన కాక అంటున్నాడట. ఈ మాట అనగానే దానియేలుకి ఎలా ఉంటది చెప్పండి? ఏంటి, సింహాలు ఏం చేయలేదా? సింహాలేమి నిన్ను చేయలేదా అంటున్నాడు. జీవించును కాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతలను పంపించి, ఎవరిని పంపించాడట? దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. చూడండి, సింహపు నోళ్ళు ఎవరు మూసారంట? వచ్చి దేవదూతలు వచ్చి మూసారంట. చూడండి, అప్పుడు ఏం చేస్తున్నారు చూద్దాం. 23 రాజు ఇందుకును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహల నుండి పైకి తీయడని ఆజ్ఞగా బహుప్రోతుడు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తి కలగాడన్న అతనికి ఏ హానియు కలుగలేదు. రాజు ఆజ్ఞగా 24 వచ్చిన చూడండి, దానియేలు మీద నింద పోపిన ఆ మనుషులు వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. ఏం చేశారట? ఎవరైతే స్వార్థము చేత, ఆ స్వార్థ మనసుతో, స్వార్థము నిండిన మనసు గలవారే ఎవరైతే దానియేలును చంపించాలని ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారో వాళ్ళని ఏం చేయించాడట రాజు? చూసారా స్వార్థం ఎంత ప్రమాదమైందండి? ఒక మనిషి ఎదుగుదలను గాని, ఒక మనిషి గొప్పతనాన్ని గాని మనముఖాన్ని తొక్కేయాలని ఎవరైతే అనుకుంటే వారి జీవితాలు ఏమైపోతాయి అంటున్నాడు? వారి జీవితాలు ఏమైపోతాయో అంటున్నాడు. చూడండి ఒకసారి ఏం చేశాడట చూడండి. రాజు ఆజ్ఞగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహపుల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు గుహ అడుగునకు రాకమునిపే సింహములు పాడేది. సింహములు వారి ఎముకలను సైతము పగలగొట్టి పొడి చేసేయట. ఎముకలు కూడా తినేసినాయటండి. అంటే ఎంత కీడు ఎందుకు తెచ్చుకున్నారు వీళ్ళు? ఒక మనిషి మీద కుట్రతో, ఒక మనిషి ఎదుగుదలను, ఒక మనిషి భక్తి జీవితాన్ని పాడు చేయడానికి కుట్రల పని, స్వార్థము నిండిన మనసుతో తమలో ఉన్న చేదుగట్టు చిదిగిపోయి తమ దేహమంతా స్వార్థముతో నిండిపోయిన మనుష్య జీవితాలు చివరికి ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రమాదములో పడుతున్నాయి. స్వార్థము నిండిన మనుషుల జీవితాలు చివరికి ఏమైపోతాయో చూడండి, అదే స్వార్థములో కొట్టుకుపోతాయి, అదే స్వార్థములో కలిసిపోతారు. వాళ్ళ గురించి ఇలా పాడేసే మమాంతంగా ఎగిరి పట్టుకున్నాయట. పట్టుకుని వాటిని శుభ్రంగా తినేసి ఆఖరికి ఎముకలు కూడా ఏం చేసినాయట? కొరుకు పడేసినాయట. చూసారా ఎంత ఘోరమైనదండి. అందుకే దేవుడు అంటున్నాడు, అంచె దినమాలను పాలకరమైన కాలములు వచ్చును. అదేంటంటే మనుషులు ఎలా మారిపోతారట? స్వార్థ ప్రియులుగా, ధనాపేక్షలుగా, బెంకములాడు వారుగా, అహంకారులుగా, దూషకులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, ఇంకా అపవిత్రులుగా మారిపోతారన్న సందర్భాన్ని చూసినప్పుడు ఈ రోజున్న సమాజం కూడా అంతేనండి. స్వార్థం, స్వార్థం, స్వార్థం. అసలు స్వార్థము లేని వారంటూ ఎవరు ఉండరు. కానీ ఆ స్వార్థము మన నుంచి బయటకు వచ్చిన మరుక్షణం నీకే ప్రమాదకరంగా మారబోతా ఉంది. నీ స్వార్థాన్ని నువ్వు చూపించడం మొదలు పెడితే నీ మీద దేవుడు చూపించబోతున్నాడు ఊటు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కయీను మీద, హేబేలు మీద కయీను చూపించాడు.
కయ్యను మీద, హేబేలు మీద కయ్యను చూపించాడు. యోసేపు మీద అన్నదమ్ముడు చూశారు, అసూయతో రగిలిపోయారు. కానీ చివరికి ఎవరు పాడైపోతారని? ఎవరు పాడైపోతారు? స్వార్థము నిండిన మనుషుల జీవితాలే ప్రశ్నార్థకముగా మారుతూ ఉన్నాయి. మరొక సందర్భాన్ని, స్వార్థము నిండిన మనుషుల జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, నెమరు వేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెము పట్టణము కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము తమ యజమాను తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము వద్దకు మరలా చేరుదురు. సందర్భం ఏమిటి అంటే, దేవుడు సొలొమోను అనే వ్యక్తి పాపమందు పడిపోయి దేవుడి యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేశాడు? దేవుడు యెరోబాము అనే ఒక వ్యక్తిని పిలిచి, నాయన 10 గోత్రాలు నీకు ఇస్తాను, ఆ 10 గోత్రాల మీద నువ్వు రాజుగా ఉండాలి అని చెప్పాడు. అయితే నేను దావీదుకి ఇచ్చిన మాట చొప్పున ఆ యోధా గోత్రానికి దావీదు వంశంలో నుంచి వచ్చేవాడు రాజుగా ఉంటాడని చెప్పాడు. అయితే ఇప్పుడు యెరోబాము ఏమనుకుంటున్నాడు చూడండి. యెరోబాము ఏమనుకుంటున్నాడు? 25వ అధ్యాయం. తర్వాత యెరోబాము ఎఫ్రాయిముకు 26వ అధ్యాయం. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము వద్దకు మరలా చేరుదురు. ఇంతకీ యెరోబాముకి అధికారం ఇచ్చింది ఎవరు? అసలు యెరోబాముకి అధికారం ఇచ్చింది ఎవరు అంటే సాక్షాత్తు దేవుడే యెరోబాము ఇచ్చాడు. అయితే యెరోబాములో తెలియని ఆలోచనలు వచ్చేసినాయి. ఏంటంటే, ఇక్కడి నుంచి యెరూషలేముకు వెళ్ళి వీళ్ళందరూ యెరూషలేము దేవాలయంలో పనులు అర్పించడానికి వెళ్తారు. అలా వెళ్ళే క్రమంలో వీరు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారు? అలాగా రెహబాము దగ్గరికి వెళ్ళిపోతారేమో. అలా వెళ్ళిపోతే వీళ్ళు ఒకటైపోయి నన్ను చంపేస్తారు, నా జనులు కూడా వాళ్ళ పక్షాన చేరిపోతారనే ఒక చెడు ఆలోచన వచ్చింది. అంటే తనను గూర్చి దేవుడిచ్చిన మాట కంటే తనను గూర్చి ఎక్కువగా ఆలోచించాడు. ఈ రాజ్యము దేవుడిచ్చిందన్న సంగతి మర్చిపోతే చివరికి ఏం జరిగిందో తెలిసే, ఎంత నీచానికి దిగజారిపోయాడో చూడండి. యెరోబాము 27 తన హృదయం తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేముకు పోవుట మీకు బహు కష్టము, ఇజ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పాడట. ఏమని చెప్తున్నాడు? ఇంతకీ ఐగుప్తులో నుంచి రప్పించింది ఏ దేవుడో ఇజ్రాయేలుకి తెలీదా? తెలుసు. కానీ ఎంత తెలివిగా చేస్తున్నాడో చూడండి. యెరూషలేము మందిరానికి ఏటేటా వెళ్ళినప్పుడు వీళ్ళు ఒకవేళ రెహబాము కిందకి వెళ్ళిపోతారేమో అనే స్వార్థంతో ఏం చేస్తున్నాడంటే 2 బంగారు దూడలు చేయించి ఏం చేశాడట? మిమ్మల్ని ఐగుప్తులోంచి రప్పించిన దేవుడు. చూడండి ఎంత దౌర్భాగ్యం అండి. అంటే తనలో పుట్టిన ఒక స్వార్థపు భావాన్ని బట్టి దేవుడి మాట కంటే, దేవుడు పిలిచిన విధానాల కంటే, దేవుడు నన్ను రాజుగా చేశాడనే దానికంటే ఇక్కడున్న జనం ఎక్కడక్కడికి వెళ్ళిపోతారో, ఇక్కడున్న జనం ఎక్కడక్కడికి వెళ్ళిపోయి నన్ను చంపేస్తారో, నేను బలహీనైపోతానేమో అని తనను గూర్చి చింత కలిగిన వాడే చింతపడిన వాడే ఏం చేశాడట?
చెయ్యకూడని నేరాన్ని చేస్తున్నాడు. అంటే ఈ జనాలు అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ జనాలు అక్కడికి వెళ్ళకుండా, యెరూషలేము దేవాలయానికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఇతడు ఏం చేయాలి అంటే 2 బంగారు దూడలు చేయించాడట. ఏమన్నాడు? చేయించి, ఇదిగో ఐగుప్తులో నుండి రప్పించిన దేవుళ్ళు వీరేనట. ఏంటి? 2 బంగారు, ఆ రోజు వస్తున్న క్రమంలో బంగారు దూడలు చేయించారు వాళ్ళందరూ కలిసి. ఆ దూడలు చేసినందుకే దేవుడు ఉగ్రయుడన్న సంగతి తెలియదా యెరోబోముకి? తెలుసు. కానీ ఎక్కడ స్వార్థముతో దేవుడిచ్చిన మాట కంటే ఈ రాజ్యం ఇక్కడున్న వారు యెరూషలేము వెళ్ళడం ద్వారా ఆ యెరూషలేమును పరిపాలిస్తున్న ఆ యోధారాజైన రాజావు కిందకు వెళ్ళిపోతారేమో, నాకు రాజ్యాధికారం ఉండకుండా పోతాదేమోని ఒక కుట్రతో, ఒక స్వార్థ మనసుతో 2 దొరలను చేయించంటున్నాడట. ఇదిగో మీరేం చేయాలి? ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన దేవుడు వీళ్ళే అన్నాడట. చూసారు ఎంత స్వార్థం వచ్చేసిందండి. ఆ స్వార్థంతో ఏమైపోయాడో చూడండి. ఆఖరికి 33, ఈ ప్రకారం అతడు యోచించిన దాన్ని బట్టి 8వ మాసమున 10వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుకోవచ్చును. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేటికి తానే బలిపీఠం ఎక్కాడట. ఏం చేశాడు? ధూపం ఎవరు వేయాలి? ఆ లేవీయులు వేయాలి. కానీ లేవీయులు వేసిన ధూపాన్ని ఎవరు వేయడానికి వెళ్ళారు? యెరోబాము వేయడానికి వెళ్ళాడట. అతడు 13వ అధ్యాయం అతడు దైవజనుడైన ఒకడు యెహోవా సెలవు నుండి యోధా దేశము నుండి బేతేలుకు వచ్చును. ధూపం వేటికి యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠములకి ప్రకటన చేసిన, బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలములో యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనిషి శల్యములను నీ మీద దహనము చేయను అన్నాడు. ఆఖరికి ఏమైపోడో తెలుసండి? తనలో రాజ్యాధికారం ఒకవేళ పోతాదేమో, రాజ్యము నా యొద్ద నుండి రెహబాము వద్దకు పోతాదేమో స్వార్థ మనసుతో చివరికి ఏమైపోయాడో తెలుసా? తానే దేవుడికి వ్యతిరేకంగా బొమ్మలు చేయించి, ఆ బొమ్మలకి బలిపీఠాలు కట్టి, ఆ దూడలకి బలిపీఠాలు కట్టి, ఆ బంగారపు దూడలను చేయించి, ఆ దూడలను బట్టి ఏం చేస్తున్నాడట? తన ప్రజలందరినీ పాపంలో పడిపోవడానికి కారకుడైపోయాడండి. ఎవరిని? తన ప్రజలందరూ కూడా, అంటే యెరోబాము కింద ఉన్నటువంటి ఆ 10 గోత్రాల వారు పాపంలో పడిపోవడానికి కారకుడుగా మారిపోయాడు యెరోబాము. అందుకే యెరోబాము వంటి వాడు మీలో ఉండకూడదు అంటున్నాడు. అనేక మంది పాపం చేసినటువంటి, పాపం చేయడానికి అవకాశం ఇచ్చిన యెరోబాము వంటి జీవితం మనకు ఉండకూడదని ఆయన చెబుతా ఉంటాడు తర్వాత మాటల్లో. అంటే స్వార్థం ఎంత దూరం తీసుకెళ్తాడు మనిషిని అంటే, తనకిచ్చిన పరిధిని, తనకిచ్చిన తలాంతును, తనకిచ్చిన వాటికంటే ఏదో ఆలోచించి, ఎక్కడికో ఆలోచించి ఉన్నది పోగొట్టుకుని ఆ స్వార్థము నిండిన మనసుతో తన జీవితాన్ని అక్షరాల పాడు చేసుకునే వారిని మనము చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. ఆఖరికి కయీను తన తమ్ముడైన హేబేలు యొక్క భక్తి జీవితాన్ని బట్టి హేబేలును చంపేశాడు. అలాగే దానియేలును చంపాలని స్వార్థముతో ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తే ఆ ప్లాన్ చివరికి రివర్స్ అయ్యి ఆ ప్లాన్ కంటే వాళ్లే సింహభూమిలో పడి చచ్చిపోయారు. అంటే స్వార్థము అనే చేదుకొట్టు మనలో ఒకవేళ ఉంటే మన జీవితాలు కూడా ఒక రోజు ఏమవుతాయి చెప్పండి? స్వార్థం అనే చేదుకట్టు మనలో ఉంది. ఆ ఉన్నదాన్ని మనం ఒకవేళ బద్దల కొడితే మన శరీరం అంతా కూడా విషతుల్యమైపోయి చేదుగా మారి ఏం చేస్తుంది? మన నోట నుంచి, మన ఆలోచన నుంచి స్వార్థంతో కూడిన మనసు గలవారి ఆ స్వార్థ చింతతో, స్వార్థ భావాలతో చివరికి వారికి వారే ఆ స్వార్థం అనే ఊరిలో వారే పడిపోతారు అనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏముంది దేవుని బిడ్డలారా? మనకు తెలుసు
దావీదుని ఏమన్నారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అనగానే వెంటనే విషపు చూపు వచ్చిందంటే ఎవరికి? విషపు చూపు వచ్చిందంటే ఎవరికి? సౌలుకి. సౌలు ఎప్పుడైతే విషపు చూపు ఏమిటి అంటే ఆ సౌలులో నేను 1000 కొలది, దావీదు 10,000 కొలదా. అంటే చిన్నవాడికేమో ఎక్కువ జేజేలు, నాకేమో తక్కువ జేజేలు అనే స్వార్థం ఎప్పుడైతే వచ్చిందో ఆఖరికి అదే స్వార్థముతో గిల్బోవ పర్వతం మీద చచ్చిపోయే పరిస్థితులు వచ్చే ఒక రోజు. అప్పుడు తన పనివాడిని పిలిచాడు, సున్నతి లేని ఫిలిష్తీయుల చేతులు నేను చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, నీ కత్తి తీసుకుని నా కత్తి తీసుకుని పొడిచేయరా అన్నాడు. అయ్యా నేను పొడవడానికి నేను సరిపోనని వాడు కత్తి తీసుకుని వాడు చచ్చిపోయాడు. అప్పుడు ఆ కత్తి మీద తనంతట తానుగా సౌలు పడ్డాడు. అదే దావీదు పక్కన ఉండుంటే, దావీదుకి ఇచ్చిన సమయం వరకు సౌలుతో ఉండుంటే ఫిలిష్తీయుల మీద యుద్ధం, తన కొడుకులు చచ్చిపోయే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా అక్కడ స్వార్థము, విషపు చూపు అనేవి మనసు నిండా చేరిపోతే ఏమైపోతాయి? మొన్న ఒక ఆయన అన్నారట, మీరు ప్రార్థన పెట్టించుకున్నారు కానీ ఇక నుంచి నా సౌండ్ సిస్టమ్ కానీ ఏదన్నా పట్టుకెళ్ళాలంటే నాకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేయండి అంటే, వాడు ప్రజలకున్న దానికి సేవకుడు ఏమంటున్నాడు? మీరు ఏమి ఎట్టుకెళ్ళినా సరే నాకు డబ్బులు ఇస్తేనే నా సౌండ్ సిస్టమ్ ఇస్తానన్నాడట. చూసారా? అంటే దేవుడు పనికి కూడా ఈ సువార్త ఉపయోగపడడానికి కూడా వారికి మనసు రావట్లేదు. అంటే తన జనాంగాన్ని కట్టేసుకోవాలనే భావన. అంటే స్వార్థం మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందంటే ఆ స్వార్థంలో ఆ మనిషి కూలిపోయే వరకు, ఆ స్వార్థంలో ఆ మనిషి పాతాళ వంతు పడిపోయే వరకు ఆ స్వార్థము మనిషిని విడిచిపోదు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఏకంగా సౌలు ఎంత కేవలం ఒకే ఒక జేజేలు కొరకు దావీదు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అనగానే ఆ 10,000 కొలది ఏంటి, రాజునైన నాకు 1000 కొలది ఏంటని ఆ చిన్న స్వార్థపు బీజం, ఆ స్వార్థపు వేరు అతడి మనసులో పడిపోగానే అతనిలో ఉన్న చేదుకు ఏమైపోయింది? చిదిగిపోగానే అతడి జీవితం అంతా ఇక స్వార్థంతో నిండిపోయింది. ఆ దావీదును తరిమే క్రమములో యాజకులను సహితము చంపేశాడు. దావీదును చంపేద్దామని తిరిగాడు. ఎన్నో రకాల కుట్రలు చేశాడు. ఆఖరికి గిల్బోవ పర్వతం ముందు తాను తన కుమారులు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధమందు చచ్చిపోయారు. అంటే ఆ స్వార్థ చింతనతోనే చచ్చిపోయిన చరిత్ర మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మనకంటూ ఒక మేలు కొలుపు రావాలి, మనకంటూ ఒక ఆలోచన రావాలి. స్వార్థము మనలో ఉంటే అది ఏ మనిషి అయినా, ఎంతటి వాడైనా, మన మనసులలో స్వార్థం అనేది ఆ చేదుకట్టు గాని చిరిగిపోయిన వాడవైతే నువ్వు కూడా ఒక రోజు ప్రమాదపు అంచున ఉన్నావని, ఆ ప్రమాదములో నువ్వు పడబోతున్నావన్న సంగతి మనిషి తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, చూడండి ఎంత స్వార్థము ఎన్ని ప్రమాదాలను తీసుకొచ్చింది, స్వార్థము ఎన్ని ప్రమాదాలను తీసుకొస్తుంది అంటే ఈ రోజుకి కూడా చూడండి, స్వార్థముతో మనిషి ఏం చేస్తున్నాడు? కల్తీ ఎందుకు చేస్తున్నాడో స్వార్థం. మనిషి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అంటే ఏదో ఒక స్వార్థాన్ని కలిగి ఉండాలి. ఆ స్వార్థంతో సంపాదించి ఆఖరికి తిందామనుకునే సమయం వచ్చినప్పటికీ తానే తినలేకుండా పోతా ఉన్నాడు. స్వార్థ చింతనతో సంపాదించిన డబ్బు ఒక రోజు ఎక్కడ పోతున్నాడు తెలుసా? వాళ్ళని మోసం చేసి, వీళ్ళకి మోసం చేసి, వాళ్ళకి రూపాయి తగ్గించి, వీళ్ళకి రూపాయి తెచ్చిన సొమ్ముతో ఆఖరి ఎక్కడ పెడుతున్నాడో తెలుసా? ఆ స్వార్థ చింతతో సంపాదించిన ధనాన్ని తీసుకెళ్లి ఎక్కడ పోస్తాడో తెలుసండి? హాస్పిటల్ బెడ్ మీద పెడతా ఉన్నారు. స్వార్థముతో సంపాదించిన ఆ చింతతో ఆ స్వార్థ మనసుతో
ఆ చేతి కట్టి చిరిగిపోయిన మనసుతో సంపాదించిన డబ్బును తిరిగి తిరిగి మళ్ళీ ఎక్కడ పెడుతున్నాడు? అట్టుకెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద కడుతున్నాడు. అంటే స్వార్థముతో చేసే ఏ పనైనా అది ఎక్కువ కాలం నిలబడదు. దేవుని బిడ్డలారా, మంచి మనసుతో ఉండండి. సహోదరుల పట్ల గాని, మనకు తెలిసిన వారి పట్ల గాని, ఎవరి పట్ల అయినా సరే మంచి మనస్సాక్షితో మనం ఉన్నాయలా ఎవరు నీకు ఏ కీడు చేయలేరు. ఒకవేళ నీకు ఎవరైనా కీడు చేశాడని నువ్వు అనుకుంటే మంచి మనసుతోనే ఉండు. ఒకరోజు నీ మీద ఎవరైతే స్వార్థ చింతనతో ఉన్నారో వారి జీవితాలు ఒకరోజు పటాపంచలయ్యే రోజంటూ ఒకరోజు రాబోతుందని దేవుడు చూసుకుంటాడు. అందుకే మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే నా మీద వేయండి అంటున్నాడు ఆయన. మిమ్మల్ని ఎవరైనా అపహసిస్తే నాకు వదిలేయండి, మిమ్మల్ని ఎవరైనా తిడితే నాకు వదిలేయండి. అంటే మనము స్వార్థము ఒక మనిషి ఎదుగుదలను గాని, ఒక మనిషి భక్తి కోణంలో బహుగా ఫలిస్తున్న వాడిని గాని మనం ఒకవేళ చెడగొట్టాలి అని మనం అనుకుంటే ఎవరు చెడిపోతారు? ఎవరినైతే మనం చెడగొట్టాలనుకుంటున్నామో వారే చెడిపోతారన్న సంగతి బైబిల్ ద్వారా మనకి దేవుడు పాఠాన్ని నేర్పిస్తా ఉన్నాడు. చెప్పండి, స్వార్థం అనే చేదుకట్టు మనలో ఉందా అంటే ఖచ్చితంగా మనలో స్వార్థం ఉంటది. కానీ ఆ స్వార్థము ద్వారా ఒకరికి హాని చేయాలని తలపెడితేనే ఆ స్వార్థము మనల్ని ఏం చేయబోతుంది? మనల్ని పాడు చేయబోతుంది. ఆ స్వార్థపు ఊరిలో ఎవరు పడిపోతున్నారు? మనమే పడిపోతున్నాం. అందుకే స్వార్థం వచ్చిన మరుక్షణం దానిని తీయకపోతే, ఆ చేదైన ఆ లక్షణం నీలోకి రాగానే నువ్వు తొలగించుకోకపోతే దాని బారిన మనం పడితే దానికి మూల్యం చెల్లించే రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది. అందుకే సాధ్యమైతే మనుషులను ప్రేమిద్దాం. మనం ఎవరి ఎడలా కూడా స్వార్థ మనసుతో మాత్రము ప్రేమించక, స్వార్థ చింతతో మనం ఎవరిని ఏమీ అనక, కేవలం న్యాయబద్ధమైన మాటతో, న్యాయబద్ధమైన కొలమానంతో మనం ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్ననాడే దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఇదిగో సౌలు మనసులో పెట్టుకున్నాడు, దావీదు 10,000 కొలది, నేను 1,000 కొలది అనే మాట అతన్ని బాగా బాధించినందుకు అతని జీవితం అంతా అసూయలో పడిపోయింది, స్వార్థంతో నింపబడింది. ఆ స్వార్థంతోనే చివరకు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే చచ్చేంత వరకు, తనను తాను చంపుకునేంత వరకు అది దారి తీసింది. అంటే స్వార్థము అనే లక్షణము మనలో ఏ మాత్రము ఏ కోసాన దాచుకోకూడదు. ఆ స్వార్థంతో చేసే ఏ పని అయినా మనల్ని పాడు చేస్తుందన్న సంగతి ఈ దినము ఈ మాటల ద్వారా మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా దేవ, మీ పాదాల చెంత ఈ దినము నాయన స్వార్థమని చేదుకొట్టున గురించి కొన్ని మాటలు మేము ధ్యానం చేస్తాం నాయన. అవును తండ్రి, స్వార్థముతో, స్వార్థ చింతనతో ఎట్టి రీతిగా దానియేలును మట్టు పెట్టాలని చూసి చివరికి వారే సింహాల పాలైపోయారు. దావీదును చూసి అసూయతో రగిలిపోయిన సౌలు జీవితం తన జీవితాంతం బ్రతికినంత కాలము అసూయతో, స్వార్థముతో నిండి, మత్సరముతో నిండిన వాడే ఆఖరికి గిల్బోవా పర్వతంలో తనకు తాను చచ్చిపోయే పరిస్థితి వచ్చేతండి. ఇదిగో యోసేపు మీద అన్నలు అసూయపడ్డాడు, ఎగోల మీద కయ్యను అసూయపడ్డాడు తండ్రి. ఆ అసూయలు ఎక్కడికి దారి తీస్తున్నాయో, ఆ స్వార్థము, ఆ మత్సరము మనిషిని పాడు చేస్తుందన్న సంగతి ఈ రోజు ధ్యానం చేసేవాడు. ఆ మాటల ద్వారా మాకు ఒక మేలుకొల్పును ఇచ్చేది నాయన. మా జీవితాలలో కూడా ఎవరి పట్లైనా స్వార్థపూరితమైన మనసు మాకుంటే నాయన, ఆ చేదుకొట్టు చిరిగిపోతే నాయన, నేను వారిని స్వార్థ మనసు వారిని చూస్తుంటే ఖచ్చితంగా మేము కూడా ఒక రోజు అదే స్వార్థానికి బలైపోతామని గుర్తు చేసుకుని సాధ్యమైనంత మట్టుకునైనా మీ మాటలను ధ్యానిస్తూనైనా మీకు ఇష్టలుగా బ్రతకడానికి అవకాశం దయచేయమని కూడి వచ్చిన బిడ్డలను, అయినా మా కుటుంబాలను, ఇదిగో రాలేకపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని అయినా మీ కృప చేత మరలా ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడి
మరొక వారంలో మేము కలుసుకునే వరకు మీ కృపాక్షేమములు మాకు విస్తరింప చేయమని యేసు క్రీస్తు వారి తండ్రి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.